రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ల ఫైరింగ్ ఎపిసోడ్లో ఒక్కో సందేహాన్ని తీర్చుకుంటున్నారు పోలీసులు. విచారణ వేగవంతం చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. డాక్టర్ ఉదయ్పై కాల్పులు, మరో డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య కేసుల విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఎక్కడో మిస్ అయిందనుకున్న డాక్టర్ శశికుమార్ బ్రీఫ్ కేసును పోలీసులు గుర్తించారు. బ్రీఫ్ కేసుతో పాటు మరో 14 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శశికుమార్ ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, స్వయంగా కారు నడుపుకుంటూ హిమాయత్ నగర్ వచ్చారని తాజా విచారణలో తేలింది. ఉదయ్పై కాల్పులు జరపడానికి ముందు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి శశికుమార్ బయటకు వెళ్లాడు. తనతో ఓ బ్రీఫ్ కేస్, రివాల్వర్, బుల్లెట్స్, చెక్ బుక్స్ తీసుకెళ్లాడు. ఆసుపత్రి సమస్యను పరిష్కరిస్తున్నామని భారత్ చెప్పాడు. సాయంత్రం ఉదయ్పై కాల్పులు జరిపిన తర్వాత శశికుమార్ ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. శశికుమార్ బ్రీఫ్ కేస్ కనిపించట్లేదని, చెక్కులు ఎక్కడికి పోయాయని మొదటి రోజే ఆయన భార్య క్రాంతి అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపించారు. కాల్పులు జరిపిన చోట దొరికిన కారులోనే శశికుమార్ బ్రీఫ్ కేస్, 14 బుల్లెట్స్, చెక్ బుక్లు, కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు అవసరమైన వాటిని ఉంచుకొని మిగతా వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య క్రాంతికి ఉన్న అనుమానాలను తీర్చారు. శశికుమార్ ను కిడ్నాప్ చేశారన్న వాదనను కొట్టిపారేశారు. ఎందుకంటే శశికుమార్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 6 వరకు తానే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఇక లారెల్ ఆసుపత్రిలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందరి వివరాలు సేకరిస్తున్నారు.